మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. జనవరి 13 సోమవారం తులారాశివారు. తస్మాత్ జాగ్రత్త. ముందుగా ఛానల్కి స్వాగతం. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలను అయితే మీరు పూర్తిగా వివరంగా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వస్తే, ఈ రాశివారు స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి కలవరపెడతాయి. అలాగే కొంత మీకు ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే అనుకోని సంఘటనల కారణంగా మీరు ప్రయాణం అనేది వాయిదా పడవచ్చు. అలాగే రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఒకసారి చర్చించడం కూడా మీకు చాలా మంచి కలగజేస్తుంది. ఎందుకంటే తొందరపాటు వాళ్ళని తీసుకునే నిర్ణయాలు మంచికి కాకుండా కీడుకి కారణాలుగా మారిపోతాయి. అందుకని మీ ఇంటి పెద్దలతో చర్చించి దూర ప్రయాణాల్లో కానీ వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ మీరు నిర్ణయాలు అడిగి తీసుకోవడం వల్ల మీకు మేలుకరమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. తొందరపడి ఏ వ్యక్తికి కూడా మాట ఇవ్వడం అనేది చేయకండి. ఇలా చేస్తే కనుక మీరు మాట తప్పేటటువంటి అవకాశం ఉంటుంది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కొంత శాతం నిరుత్సాహం అనేది కలిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన ఖర్చులు అనేవి బాగా పెరిగే సూచన కనిపిస్తుంది. అలాగే మీరు ఏ పని చేసినా డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి ఒక్క వ్యవహారం అనేది సాగుతుంది. రేపటి రోజున మీకు ఆర్థికంగా వెనకబడే తత్వం అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగస్తులకు మీ కార్యాలయంలో సహోద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ప్రతి మాట కూడా మీరు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుంది. తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి. కాస్త కష్టపడవలసి ఉంటుంది. శ్రమ పెట్టుబడిగా పెట్టినప్పుడు మీకు లాభాలు అనేవి తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు నమ్మిక మాత్రం ఉంచి కష్టపడండి. ద్రోహం చేసేవారికి దూరంగా ఉండండి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా అవి కొంతకాలమే ఉంటాయి. అంటే కొంత సమయం మాత్రమే ఉంటుంది. సాయంత్రంలోగా అవన్నీ సద్దుమణిగిపోతాయి. రేపటి రోజున ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ప్రతి పనికి కూడా తగిన ప్రతిఫలం అనేది కనిపించదు. వృత్తిపరంగా కొన్ని సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున కొత్త విషయాలు అగ్రిమెంట్లు చేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగిన విధంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అగ్రిమెంట్లు అనేవి జరుపుకుంటూ ఉంటారు. కొత్త పనులకి శ్రీకారం చుడతారు. రేపటి రోజున మీరు చేసేటటువంటి పనుల్లో కొంత జాప్యం జరిగినా కూడా పనులనేవి పూర్తయిపోతాయి. ఉద్యోగస్తులకు పని భారం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకున్న విధంగా లాభాలు అనేవి రేపటి రోజున కనిపించకపోవచ్చు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.